కాకినాడలో ట్రాఫిక్ పోలీసుల సేవలు గుర్తిస్తూ జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీ సమ్మర్ కిట్స్ పంపిణీ చేశారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిట్స్ అందించారు. పోలీసుల కష్టం ఎంతో దగ్గరగా చూస్తారని, నడి రోడ్డుపై మండే ఎండల్లో గంటల తరబడి విధులు నిర్వహించడం సాధారణ విషయం కాదని బాబ్జీ తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల కర్తవ్య నిబద్ధతకు ఇది నిదర్శనమని కొనియాడారు. ప్రజల భద్రత కోసం చేస్తున్న త్యాగం అపూర్వమన్నారు. మా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మెన్ వెల్ఫేర్ అనేది ముఖ్య ప్రాతిపదిక తీసుకున్నారు. దానిలో భాగంగా సారు ఎండాకాలంలో మన యొక్క కానిస్టేబుల్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక వారికి గాగుల్స్ అని, క్యాప్ అని, వాటర్ బాటిల్స్ అని ఎవరన్నా మంచి వాళ్ళని చూడమన్నారు. పాపం అడిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా స్పందించి ఇమీడియట్లీ వాళ్ళు అరేంజ్ చేసినందుకు వారందరికీ పేరు పేరున ఎస్ఐఎస్ కి, బాబ్జీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన పెట్రోల్ బంక్ యాజమాన్యం వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు, పోలీసుకి సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా అందే వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో 1 టౌన్ లింప్ లో మన సిఏ రమేష్ గారు నా చేతుల మీదుగా ఇవాళ క్యాప్ కానీ, వాటర్ బాటిల్ కానీ, కలజోడు కానీ ఎండాకాలంలో డ్యూటీలు చేస్తూ చాలా ఇబ్బంది గురవుతున్నారని చెప్పేసి గుర్తించిన మొదటి వ్యక్తి సిఏ గారు ఎవరైనా ఉన్నారంటే మన ట్రాఫిక్ సిఏ రమేష్ గారే అనుకోవాలి. అదే కాకుండా మన కాకినాడ జిల్లా ఎస్పీ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. మనకి ఎస్పీ గారు కూడా రావడం కూడా ఇవాళ అదృష్టంగానే భావించాలి కాకినాడలో. ఎందుకంటే కాకినాడ సిటీని గతంలో మున్సిపల్ కమిషనర్ గా మన స్వప్నదన్ గారు వచ్చి కాకినాడ అనేది చాలా అద్భుతంగా చేసిన వ్యక్తి కమిషనర్ అని చెప్పుకోవాలి. అలాగే ఇవాళ జిల్లా ఎస్పీ గారు కూడా అంత గొప్పగానే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మంచి ఆఫీసర్ల కోసం మంచిగానే చెప్పి పరిస్థితి ఎప్పుడు కూడా మన మర్చిపోలేని విషయం కూడా మంచి ఆఫీసర్ల కోసం చెప్పుకోవాలి. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో